ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. కోల్డ్ సూపర్ మూన్ కనువిందు చేస్తోంది. చంద్రుడు నిండుగా వెలుగులతో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివరి పౌర్ణమి కాగా దీనిని సూపర్ మూన్ గా పిలుస్తారు. సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉన్నప్పుడు పూర్తి చంద్రుడిగా కనిపిస్తాడు. భూమికి 2,21,806 మైళ్ళ రోజు శాతం పెద్దగా చంద్రుడు ఆగుపించారు. 30% ఎక్కువగా ప్రకాశవంతంగా మెరిశాడు. సూపర్ మూన్ ప్రకాశవంతంగా రమణీయంగా కనిపిస్తోంది. ఉత్తర మధ్యగోళంలో డిసెంబర్ నెలలో వచ్చే చల్లని వాతావరణానికి సంబంధించి కోల్డ్ సూపర్ మూన్. చంద్రుడు డిసెంబర్ 21కి సమీపంలో ఉండటం వల్ల సూర్యుడు అతి తక్కువగా కనిపించే సమయంలో చంద్రుడు అతి ఎత్తుగా మెరుస్తాడు. కోల్డ్ సూపర్ మూన్ను మొహాక్ గిరిజనులు కోల్డ్ మూన్ అని పిలుస్తారు. మోహికాన్ గిరిజనులు లాంగ్ నైట్ మూన్ అంటారు. ఇతర ప్రాంతాల్లో మూన్ బిఫోర్ యూల్ అంటుంటారు. క్రీ గిరిజనులు ఫ్రాస్ట్ ఎక్స్ప్లోడింగ్ ట్రీస్ మూన్ అని పిలుస్తారు. అంటే శీతాకాలంలో పడే మంచు, చల్లని రాత్రులు, చెట్లు పాలిపోయి విరిగిపోవటాన్ని సూచిస్తాయి. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. కోల్డ్ సూపర్ మూన్ కనువిందు చేస్తోంది. చంద్రుడు నిండుగా వెలుగులతో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివరి పౌర్ణమి కాగా దీనిని సూపర్ మూన్ గా పిలుస్తారు. సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉన్నప్పుడు పూర్తి చంద్రుడిగా కనిపిస్తాడు. భూమికి 2,21,806 మైళ్ళ దూరంలో చంద్రుడు ఉంటాడు. రోజు కనిపించే దానికన్నా 14% పెద్దగా చంద్రుడు ఆగుపించాడు. 30% ఎక్కువగా ప్రకాశవంతంగా మెరిశాడు. సూపర్ మూన్ ప్రకాశవంతంగా రమణీయంగా కనిపిస్తోంది. ఉత్తర మధ్యగోళంలో డిసెంబర్ నెలలో వచ్చే చల్లని వాతావరణానికి సంబంధించి కోల్డ్ సూపర్ మూన్. చంద్రుడు డిసెంబర్ 21కి సమీపంలో ఉండటం వల్ల సూర్యుడు అతి తక్కువగా కనిపించే సమయంలో చంద్రుడు అతి ఎత్తుగా మెరుస్తూ ప్రకాశవంతంగా ఉంటాడు. కోల్డ్ సూపర్ మూన్ను మొహాక్ గిరిజనులు కోల్డ్ మూన్ అని పిలుస్తారు. మోహికాన్ గిరిజనులు లాంగ్ నైట్ మూన్ అంటారు. ఇతర ప్రాంతాల్లో మూన్ బిఫోర్ యూల్ అంటుంటారు. క్రీ గిరిజనులు ఫాస్ట్ ఎక్స్ప్లోడింగ్ ట్రీస్ మూన్ అని పిలుస్తారు. అంటే శీతాకాలంలో పడే మంచు, చల్లని రాత్రులు, చెట్లు పాలిపోయి విరిగిపోవటాన్ని సూచిస్తాయి.